తెలియజేస్తూ ఉన్నాను. అయితే వాస్తవంగా విషయం ఏంటి అని అంటే, ప్రపంచంలో రెండు రకాలైనటువంటి ప్రజలు ఉన్నారు. అంటే రెండు రకాలంటే ఆడ మగ అని కాదు నేను చెప్పేది. ఒకటి దేవుడిని నమ్మేటటువంటి ప్రజలు, ఇంకొకటి దేవుడిని నమ్మనటువంటి ప్రజలు. ఇక్కడ సమస్య ఎలా వచ్చింది ఎవరితో అనంటే, దేవుడిని నమ్మని వాళ్ళు దేన్ని నమ్మరు కాబట్టి ఇంకా సమస్య వాళ్ళతో లేదు. అయితే ఇక్కడ సమస్య ఎలా వచ్చింది ఎవరితో అనంటే, దేవుణ్ణి నమ్ముతున్నాం అని అంటున్నారు. అసలు ఆ దేవుడు ఎవరని గుర్తించడంలో మనుషులు ఏమవుతున్నారని అంటే విఫలమవుతూ ఉన్నారు. అయితే ఈ దేవుడిని నమ్మే వాళ్ళు అసలు దేవుని దగ్గరికి ఎందుకు వస్తున్నారు, దేవుడు అనే ఒక విషయాన్ని ఎందుకు ఆలోచన చేస్తున్నారనే విషయాన్ని కనుక ఆలోచన చేస్తే, మనిషి తనకంటే ఒక అతీతమైనటువంటి శక్తి ఉందని నమ్ముతూ ఉంటాడు. దేవుడిని నమ్మే వాళ్ళందరికీ ఉండేటటువంటి ఆలోచన ఏమిటి అని అంటే, నాకు మించిన ఒక శక్తి ఉందని నమ్ముతున్నారు. అంతేనా దాని అర్థం? దేవుడు అని అంటే ఇప్పుడు చూడండి, ఒక రోగం వచ్చింది, రోగం వస్తే డాక్టర్లు చేతులు ఎత్తేసారు. ఎవరి మీద భారం వేస్తారు? అప్పుడు నువ్వు అనే దేవుడు విగ్రహం అంటావో, లేకపోతే విగ్రహం కాదంటావో, అది ఇంకోటి అంటావో ఏదైనా అవని, కానీ ఆ వ్యక్తి ఎవరిని ఆశ్రయించాలనే ఒక ఆలోచనలో కొనిచ్చాడు. దేవుడు అనే ఒక ఆలోచనలోనికి ఆ మనిషి వచ్చాడనేది మనకు అర్థమవుతూ ఉంది. అయితే ఒక రకంగా ఇక్కడ మనం ఆలోచన చేయవలసినటువంటి విషయం ఏంటి అని అంటే, మనిషి తన భయాన్ని బట్టి ఊహించుకుని నిర్మించుకున్నదే ఎవరో తెలుసా? దేవుడు అనే ఒక క్యారెక్టర్. ఇప్పుడు నీ లోపల ఉన్నటువంటి నీ భయమే నిన్ను ఎవరిని ఊహించుకునేటట్టుగా చేసింది? దేవుడు అనే ఒక వ్యక్తిని ఊహించుకునేటట్టుగా చేసింది. వాస్తవంగా నీకు దేవుడు ఎట్లా తెలుసు అని ఇప్పుడు నమ్మిన ప్రతి ఒక్కరిని కూడా అడిగితే ఏం చెప్తారు ప్రజలు? మీ అమ్మో, మీ నాన్నో, ఇంకొకళ్ళు ఎవరో ఏం చేశారు? దేవుడు అనే ఒక వ్యక్తిని మీకు చూపించారు. అది క్రైస్తవులైతే చర్చి కావచ్చు, హిందువులైతే గుడో గోపురమో కావచ్చు, ఒకవేళ ముస్లిం అయితే అదొక దర్గా అయి ఉండొచ్చు, ఇంకోటి అయి ఉండొచ్చు. అంటే మనకు చూపించిన వాళ్ళు ఎవరు? మన పూర్వీకులు. అంతే కదా దాని అర్థం. వాళ్ళకి ఎవరు చెప్పారు మరి? వాళ్ళ పూర్వీకులు. వాళ్ళకి ఎట్లా తెలిసింది? ఓకే, వాళ్ళకి ఎలా తెలిసింది అని అంటే, మనకి గ్రంథాలు అనేవి ఉన్నాయా లేవా? ఒకవేళ ముస్లింలకైతే ఖురాను, ఒకవేళ హిందువులు లాంటి వాళ్ళకైతే భగవద్గీత, లేకపోతే రామాయణం, మహాభారతం, ఇట్లా గ్రంథాలు. క్రైస్తవులకైతే బైబిలు, ఒకవేళ సిక్కులకి వాళ్ళ విశ్వాస గ్రంథాలు. ఇంకా మీరు ప్రపంచంలో చూడగలిగితే ఒక ప్రపంచంలోనే దేవుణ్ణి నమ్మేటటువంటి ప్రజలు భారతదేశంలోనే కాదు ఉంటా, ప్రపంచంలో ఉన్న ప్రతి దేశంలోనూ కూడా ఈ రెండు రకాల ప్రజలు ఉన్నారు. అయితే నమ్మేటటువంటి విషయంలో దేవుణ్ణి నమ్ముతున్నామనే విషయాల దగ్గర మనుషులకు వచ్చేటటువంటి ఒక పెద్ద సమస్య ఏముంది అనేది పౌలు ఏథెన్స్ పట్టణానికి వెళ్ళినప్పుడు చెప్పినటువంటి సందర్భాన్ని కనుక మనం ఆలోచన చేయగలిగితే, ఏథెన్స్ అనే పట్టణానికి పౌలు గారు వెళ్ళినప్పుడు అపోస్తలుల కార్యాలు 17వ అధ్యాయము 22వ వచనంలో ఇక్కడ మనకి బహిర్గతం అవుతుంది. వాస్తవంగా ఇక్కడ ఉన్నటువంటి మనుషులందరూ కూడా నీకులాగా నాకులాగా ఏదో పని పాట లేనోళ్ళు, లేకపోతే ఆశామాషిగా ఆలోచన చేసేటటువంటి మనుషులు కాదు. ఇక్కడ ఒక విషయాన్ని తెలియజేస్తూ ఉంటాడు. 18వ వచనానికి కనుక మనం వెళ్ళగలిగితే ఇక్కడ తెలియజేస్తూ ఉంటాడు, ఎపికూరియలలోను స్తోయికులలోనూ ఉన్న కొందరు జ్ఞానులు అన్నాడా? ఎవరు ఈ ఎపిక్యూరియలు అంటే ఎవరు, స్తోయికులు ఎవరు అంటే అనేది ఒకవేళ మీరు స్టడీ చేయగలిగితే గూగుల్లోకి వెళ్ళి స్టడీ చేయండి. అసలు వాళ్ళేంటి, వాళ్ళ విధానం ఏంటి, వాళ్ళ ఆలోచన విధానం ఎలా ఉంటుందనేది మీకు తెలుస్తుంది. కానీ ఇక్కడ సింపుల్గా మనకు అర్థమయ్యే విధానం ఏంటి అని అంటే, జ్ఞానులు అని చెప్పారు. ఎవరు వాళ్ళు? జ్ఞానులు. జ్ఞానులకి ప్రతి విషయం అర్థమవుదా? ఓకే, మీకు అర్థమయ్యే ఒక విషయం చెప్తాను. సైంటిస్ట్ అంటే జ్ఞానవంతుడైనా విర్రుడైనా? ఓకే, ఈ పాయింట్ అట్లాగే మైండ్లో పెట్టుకోండి. నేను విషయం చెప్తాను చూడండి. మనకి శ్రీహరికోటలో రాకెట్స్ అనేవి ఏం చేస్తూ ఉంటారంటే స్పేస్లోకి పంపిస్తారు. పంపించే ముందు ఏం చేస్తారో తెలుసా? రాకెట్స్ పంపించే ముందు ఏం చేస్తారు ఏంటండి, మొత్తం దాని మెకానిజం అంతా ఎట్లా ఉంది ఏంటనేది ఇంజనీర్స్ అంతా చూసుకుని చెక్ చేసి, అప్పుడు దాన్ని పలానా టైంకి అనేది మనం ఏం చేస్తాం, లాంచ్ చేయడం జరుగుతుందండి అని చెప్పేసి అంటూ ఉంటారు. అంతేనా? అంతే కదా. ఒకవేళ ఈ ఆర్బిట్ టెక్నాలజీ అనేది కనుక మీరు చూడగలిగితే, ఆ ఆర్బిట్స్ అనేవి స్పేస్లో ఏమవుతూ ఉంటాయి, మూవ్ అవుతూ ఉంటాయి. ఈ మూవ్ అయ్యేటప్పుడు ఇది కరెక్ట్గా వెళ్ళి ఏ ఆర్బిట్కి అంటే ఏ గ్రహానికి కూడా తగలకుండా వెళ్ళి ఏం చేయాలని అంటే, వీళ్ళు అనుకున్నటువంటి ఆ స్పేస్లో కూర్చోవాలి. దానికి ఇంటిగ్రేషన్స్ అనేవి క్యాలిక్యులేషన్స్ ఉంటాయి. ఇంటిగ్రేషన్స్ అంటే యాక్యురేట్గా టైంని క్యాలిక్యులేట్ చేసి వీళ్ళు వేస్తున్నటువంటి ప్రతి విషయాన్ని అక్కడికి తీసుకెళ్ళి కూర్చోబెడతాయి. ఇప్పుడు వీళ్ళందరూ చేసే పని ఏంటి అని అంటే, ఖచ్చితంగా దానికి ఒక ముహూర్తం నిర్ణయించి పెడతారు.
మీకు అర్థమైంది? ఇప్పుడు ఈ జ్ఞానులందరూ చేసే పని ఏంటి అని అంటే, వీళ్ళు ఎంత క్యాలిక్యులేషన్ చేసి చేసే పని ఏంటి? ఒకవేళ ముహూర్తంలో ఫెయిల్ అయిందని అంటే దాని అర్థం ఏంటి? ఇప్పుడు వీళ్ళ ఫెయిల్యూరా, దేవుడు ఫెయిల్యూరా? ఇప్పుడు ముహూర్తం అనేది ఖచ్చితంగా మంచిది 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 అని పెడతారా, లేకపోతే చెడ్డదని పెడతారా? మీకు ఇంకా పెళ్ళిళ్ళకి కూడా ముహూర్తాలు పెడతారు. పలానా టైంకి పలానా సెకండ్కి ఆ తాలిబొట్టు అట్లా పడింది అని అంటే వాళ్ళ కుటుంబము, వాళ్ళ జీవితం ఎలాగైపోద్ది? ఏదో జీలకర్ర బెల్లమో ఇంకోటో నాకు తెలియదు, ఆ టైంకి అట్లా వేస్తే ఈ టైంకి చేస్తే వాళ్ళ జీవితం ఎట్లా ఉంటుంది? ఓకే, 100 ఏళ్ళు సుఖంగా ఉంటారనే విషయాన్ని తెలియజేస్తారు. మరి అలా చేసిన ఎన్ని పెళ్ళిళ్ళు నిలవబడ్డాయి? మనకు అర్థమవుతుందో లేదో. వాస్తవంగా ఈ జ్ఞానము అనేది మనుషునికి తెలియజేసేటంత వరకు అర్థమవుతుందేమో కానీ, నువ్వు అనుకుంటున్నటువంటి ఆ దేవుడు అనే అతీతమైన శక్తి ఉంది కదా, ఆ శక్తి ఎవరో గుర్తించడంలో నువ్వు విఫలమవుతున్నావు. ఆ దేవుడు ఎవరో అనే విషయంలో నువ్వు ఎలా ఉన్నావు అని అంటే, ఎవరు ఆయన అని గుర్తించడంలో నువ్వు ఎప్పుడు కూడా విఫలమవుతున్నావు. ఇక్కడ కూడా జనులు ఏమయ్యారు అని అంటే, వీళ్ళంతా జ్ఞానులకు చెందినటువంటి ఒక తెగ. వీళ్ళందరినీ చూసినటువంటి పౌలు ఏమంటున్నాడు అని అంటే, 2వ అధ్యాయం 17వ అధ్యాయం 22వ వచనాన్ని కనుక మనం చూడగలిగితే, పౌలు అరేపయోగు మధ్య నిలిచి చెప్పినది ఏమనగా, ఏథెన్స్ వారలారా, మీరు సమస్త విషయములలో అతి దేవతాభక్తి గలవారై ఉన్నట్టు నాకు కనబడుచున్నది. ఇలా దేవుడు అంటే నమ్మే వాళ్ళ నమ్మని వాళ్ళ? ఓకే, నమ్మడం కాదు, అతి దేవతా భక్తి. ఒకవేళ మన మీద ఒక స్టెప్, ఒక మెట్టు పైన ఉన్నారా కింద ఉన్నారా? ఒక రకంగా చెప్పుకోవాలంటే మనకి వర్షమో ఎండో ఇలాంటిది వస్తే ఆగిపోతామేమో. ఒకవేళ మీరు బాగా చూడండి, మనకి శీతాకాలం వచ్చేసరికి నల్ల బట్టలు వేసుకున్నటువంటి స్వామీజీలు మనకి కనబడుతూ ఉంటారు. వాళ్ళు తెల్లవారు 3 గంటలకు లేచి చన్నీళ్లతో స్నానం చేసి దేవుని దగ్గర 2 గంటలు 3 గంటలు వాళ్ళు దేవుడు అని ఎవరైతే అనుకుంటారో వాళ్ళ దగ్గర ఏం చేస్తారు? పూజ చేస్తారు. కాళ్ళకు చెప్పులు వేసుకోరు. ఇంకా చెప్పుకోవాలంటే చన్నీళ్లతో శీతాకాలం ఆ తడి బట్టలతోనే తిరుగుతూ ఉంటారు. అంతేనా? అలాగే పూజలు చేసి తిరుగుతూ ఉంటారు. ఇప్పుడు వాళ్ళకి భక్తి ఎక్కువ, మనకు భక్తి ఎక్కువ ఉందా? ప్రార్థన చేయండి అని అంటే శీతాకాలం టైంలో మనోళ్ళు ఏం చేస్తారని అంటే దుప్పడు ముసుకెట్టి మంచం మీద చేస్తారేమో కానీ కిందకి దిగితే టైల్స్ చల్లగుంటాయని కిందకు కూడా దిగరు. ఇప్పుడు వాళ్ళ భక్తి గొప్పదా, మన భక్తి గొప్పదా? ఒక రకంగా చెప్పుకోవాలంటే వాళ్ళు అతి దేవత భక్తి కలిగి ఉన్నారేమో, కానీ వాళ్ళు దేవుడు అని ఎవరినైతే నమ్ముతున్నారో ఆ విషయంలో వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారని అంటే ఆ నియమానికి కట్టుబడి భయాన్ని కలిగి ఉన్నారు. ఈరోజు నిజ దేవుణ్ణి నమ్మేమని అనుకుంటున్నాం, కానీ మనలో ఏమి లేదు, మనలో భక్తి లేదు. కానీ ఎదుటి వాడిని గొప్పగా అవ్వాలి అని మనం కోరుకోవడంలో ఏమైనా మంచి ఉందా అందులో? ఈరోజు చాలామంది మెజారిటీ పీపుల్ దేవుడు అంటే ఎవరో తెలుసుకోలేని పరిస్థితుల్లోనికి, అంటే నిజమైన దేవుడు ఎవరో ఆయన దగ్గరికి రాలేకపోవడానికి ఉన్న ప్రధానమైన సమస్య ఎవరో అని అంటే ఇదిగో ఇలా భక్తి లేకపోవడాన్ని బట్టే. కానీ దేవుణ్ణి గుర్తించడంలో వారు విఫలమవుతున్నారు అని అంటే కారణం ఏంటి అని అంటే వాళ్ళ అతి దేవతా భక్తి ఎంతవరకు వెళ్ళిందో పౌలు గమనించి చెప్తూ ఉన్నాడు. చూడండి 23వ వచనం, నేను సంచరించుచు మీ దేవతా ప్రతిమలను చూచుచుండగా ఒక బలిపీఠము నాకు కనబడెను. ఆయన పట్టణమంతా చూసి సంచరించి చూసినప్పుడు ఆయనకు ఒక బలిపీఠం కనిపించింది. ఏమిటి ఆ బలిపీఠం అని కనుక మనం ఆలోచన చేయగలిగితే, దాని మీద తెలియబడని దేవునికి అని వ్రాయబడి ఉన్నది. మీకు అర్థమైంది? ఇప్పుడు ఆ పట్టణంలో చాలామంది, అంటే ఎవరున్నారు ఏంటనేది లిస్ట్ చూపించడానికి టైం లేదు కాబట్టి నేను నేరుగా చెప్తూ ఉన్నాను. చాలామంది దేవతలను చూశాడు, దేవుళ్ళను చూశాడు, అక్కడ బలిపీఠాలు కట్టినాయి, వాళ్ళ పేర్లు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. కానీ విచిత్రమైనటువంటి ఒక విషయం ఆయన కనుగొన్నాడు. ఏమిటి ఆ విషయం అని అంటే, అందరి దేవతలకి కట్టి చివరికి ఎవరినైనా మర్చిపోయామేమోనని వాళ్ళకు అనిపించిన విషయం ఏంటి అని అంటే, తెలియబడని దేవుడు ఇంకెవరైనా ఉన్నారేమో, ఆయనకు కూడా మనం పూజ చేసి ఆయన కోపం మన మీదకి రాకుండా ఏం చేయాలి? కోపం మన మీదకి రాకుండా చూసుకోవాలి అనే దాంట్లో ఏం కనబడుతుంది మనకి అంటే, మనిషి దేవుడు అనే ఒక శక్తిని నమ్మడానికి లోపల ఏం కలిగి ఉన్నాడు? ఆ భయాన్ని బట్టే తాను నిర్మించుకున్నటువంటి రూపాలు వచ్చినాయి. మీకు బాగా గమనించండి, ఇక్కడ వాస్తవంగా ఇక్కడ వాళ్ళు బలిపీఠాన్ని కూడా కట్టారు. దాని మీద మాత్రం రాసింది ఏమిటి అని అంటే, తెలియబడని ఒక దేవుడు, అంటే తెలియబడిన ఒక దేవుడు ఉన్నాడు అనే విషయాన్ని చూసి పౌలు కూడా ఏమైందని అంటే మీ భక్తి ఒక రకంగా ఒక అడుగు ముందుకేసిందని అనిపించింది. అంతేనా? ఇంకా ఎవరో ఉన్నారు, మేము పూజించే వాళ్ళే కాదు ఇంకా ఎవరో ఉన్నారు అనే ఒక ఆలోచన మీరు బయట పెట్టారనే విషయాన్ని చూసి చెప్తూ ఉన్నాడు. చూడండి, చెప్పి ఆయన అంటున్నాడు, కాబట్టి మీరు తెలియక దేని యందు భక్తి కలిగి ఉన్నారో దానినే నేను మీకేం చేస్తూ ఉన్నాను
అంటే ఇప్పుడు ప్రకటన చేయడానికి పౌలు గారికి ఒక అవకాశం వచ్చింది. ఏంటి అని అంటే, ఏదైతే మీరు తెలియబడదో అని చెప్పారో ఆ తెలియబడని దేవుని గురించి మీకు ఏం చేస్తాను, వివరిస్తాను అనే విషయాన్ని తెలియజేశాడు. వాస్తవంగా దేవుడు తన గురించి తాను బయలుపరుచుకున్నాడా, బయలుపరుచుకోలేదా? దేవుడు అంటే ఎవరు అనే విషయాన్ని తాను బయలుపరుచుకున్నాడా, బయలుపరుచుకోలేదా? ఈరోజు చాలామందికి కూడా ఆశ్చర్యం కలిగించేటటువంటి ఒక వచనాన్ని చూపిస్తాను మీకు. ఆ వచనం చూసి మనకి ఏంటి, మనం ఇంకా వెనకబడి ఉన్నామా ఏంటి అనే విషయం అనిపించవచ్చు, ఒక రకంగా ఆశ్చర్యం కలిగించే విషయం కూడా కావచ్చు. తెస్సలోనికీయులకు రాసినటువంటి 2వ పత్రిక 1వ అధ్యాయము 6-8 వచనాలను కనుక మనం ఆలోచన చేయగలిగితే ఇక్కడ తెలియజేస్తున్నటువంటి అంశం ఏంటి అని అంటే, తెస్సలోనికీయులకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 6-8 వచనాలు చాలా తీక్షణంగా ఆలోచింపజేసేటటువంటి వచనం ఇది. ప్రభు అయిన యేసు తన ప్రభావమును కనపరచు దూతలతో కూడా పరలోకము నుండి అగ్నిజ్వాలలలో ప్రత్యక్షమై, బాగా చూడండి మాట, దేవునిని ఎరుగని వారికిని, 2వ పాయింట్, మన ప్రభువైన యేసు సువార్తకు లోబడిన వారికిని ప్రతిదండన చేయనప్పుడు. ఎంతమంది ప్రజల గురించి మాట్లాడుతూ ఉన్నాడు ఇక్కడ? 2 రకాల ప్రజలు. ఒకటి, దేవుడెవరో తెలియదు అని అంటున్నాడు. రెండవది, సువార్తకేమో లేదు, విధేయులు అవ్వలేదు, లోబడలేదు. అంటే విషయం అర్థమవుతుందో లేదు, నేను నిజదేవుడు ఎవరో తెలుసుకున్నాను, ఆయన దగ్గరికి వచ్చాను, బాప్తిసం పొందానంటే అవ్వలేదు. ఆ సువార్తకి ఏం చేయాలి ఇప్పుడు? లోబడ్డం. అంటే ఆయన ఒకటి చెప్తే మనం ఇంకోటి చేయడం. ఇక్కడ కూడా అదే ప్రాబ్లం ఉంది. యేసు ప్రభువు నమ్ముకున్నామని చెప్తారు, ఆయన చెప్పింది ఏది చేయరు. ప్రపంచంలో ఉన్న జనాలు ఉన్నారు, దేవుడు అంటే ఒక భయం ఉంది, కానీ ఆ దేవుడు ఎవరో గుర్తించలేని స్థితిలో వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు మీకు అర్థమైందో లేదో, దేవుడు ఎవరో ఎరగని ప్రజలు అయిపోయారు, సువార్తకి లోబడిన ప్రజలుగా మిగిలిపోయారు. వీళ్ళకి కూడా ఇద్దరికి ఏముంది ఇప్పుడు అంటే, నేనేదో నమ్మేశాను, బాప్తిసం పొందేశానంటే అయ్యే కార్యక్రమం ఇక్కడ కాదు ఖచ్చితంగా. అంటే ఆ దేవుడు ఎవరో గుర్తించేటటువంటి కార్యక్రమము చెయ్యాలి. మరి మాకు ప్రకటించలేదు కదా, మాకు తెలియలేదు కదా అని అన్నారనుకోండి, మీరు బాగా ఆలోచన చేయండి. తన గురించి తాను ఏం చేయలేదు అని అంటే బహిర్గతం చేయకుండా దేవుడు ఉండలేదు. ఆయన ఎవరు అనే విషయాన్ని ఏం చేశాడని అంటే తెలియపరిచాడు. ఒకసారి కనుక రోమీలకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 19వ వచనం నుంచి కనుక మనం చూడగలిగితే, రోమీలకు రాస్తూ పౌలు గారు ఎంత చక్కగా వివరించాడనేది ఈ వచనం మనకి తెలియజేస్తూ ఉంటుంది. ఎందుకనగా దేవుని గూర్చి తెలియశక్యమైనదేదో అది వారి మధ్య విషదమై ఉన్నది. దేవుని గూర్చి తెలియశక్యమైనదేదో వారి మధ్యన ఏమై ఉంది? విషదము అనంటే ఓపెనా లేకపోతే క్లోజా? దేవుడు అంటే ఎవరో తెలియపరిచాడా, తెలియపరచలేదా? మీరు బాగా ఆలోచన చేయండి. అంటూ ఉన్నాడు, ఎందుకనగా దేవుని గూర్చి తెలియశక్యమైనదేదో అది వారి మధ్య విషదపై ఉన్నది, దేవుడు అది వారికి ఎట్లా విషదపరిచాడు? ఆయన ఏంటి, దేవుడు ఎవరో ఇలా ప్రకటన చేయవలసిన అంశం లేదు. చాలామంది కొన్ని వచనాలు చూపించి, ఇంకా యేసుక్రీస్తుని గురించినటువంటి సువార్త ప్రకటించబడలేదండి, అందుకే ఇంకా ఏం రావట్లేదు, అంతం రావట్లేదు, ఈ బోధకులు పట్టాన్ని ఉండరు, ఈ బైబిల్ అర్థం కాదు, తెలియకపోతే నోరు మూసుకొని ఉండరు, ఉండమన్న చోట ఆగరు. నీకు తెలియకపోతే ఏం చేయాలి? రాజ్య సువార్త ప్రకటిస్తేనే కానీ ఏం రాదు, అంతం రాదు. అది ఎప్పుడు గురించి చెప్పాడనేది ఎవరికి కూడా తెలియదు. యెరూషలేము 70లో ఆ జెరూసలేం డిస్ట్రక్షన్ గురించి చెప్పేటప్పుడు దాని విషయం గురించి చెప్పాడు. అప్పటికే ఆల్రెడీ క్రీస్తు 63వ సంవత్సరానికి ఏమైందనంటే, కొలసీ పత్రిక మీరు చదువుకుంటే 1వ అధ్యాయం 23వ వచనంలో ఉంటుంది, భూమి కింద ఉన్నటువంటి ప్రతి వ్యక్తికి కూడా సువార్త ఏం చేయబడింది అన్నాడు, ప్రకటించబడిపోయింది అని అన్నాడు. అప్పుడు ఏమొచ్చేయాలి? వచ్చేయాలి. ఆయన మాట నెరవేరింది కూడా, వచ్చింది. అది ఏ అంతము అని అంటే యెరూషలేము యొక్క అంతం. భూమి అంతరించుకుపోయేటటువంటి పరిస్థితిని గురించి దేవుడు మాట్లాడలేదు. వాస్తవంగా దేవుని గురించి ఆయన ఎంత చక్కగా వివరించుకున్నాడో అనే విషయాన్ని కనుక మనం ఆలోచన చేస్తే, ఫస్ట్ దేవుడు అనంటే మనకు రావాల్సినటువంటి ఆలోచన ఆత్మ అని రావాలి. కానీ ఆత్మ అని రాదు. ఎలా వస్తుంది? రూపం వస్తుంది. ఆ రూపం కూడా ఎలా వస్తుంది? మన కళ్ళ ముందు ఉన్నటువంటి రూపాలేనా, మన కళ్ళ ముందు లేనటువంటి రూపాలా? ఒకవేళ కనుక మీరు చూడండి, మన భారతదేశం ఒక విచిత్రమైనటువంటి విగ్రహారాధనతో కూడినటువంటి దేశం. మన భారతదేశమే కాదు, మీకు చూపించినటువంటి ఇప్పుడు ఏథెన్స్ పట్టణం కూడా, అక్కడ జ్ఞానులు కొలువు తీరారు అని అంటే దేవుడు అని అంటే ఎలా ఉండుంటాడో అనే ఆలోచన వాళ్ళకి తెలుస్తుందా, తెలీదా? అంటే ఒక రకంగా వాళ్ళ జ్ఞానంతో ఆలోచించేటప్పుడు మనకంటే కొంచెం ఎక్స్ట్రా పవర్ ఉన్నవాడు అని కనుక ఆలోచన చేస్తే మనం ఖచ్చితంగా మీరు ఎక్కువ ఆలోచన చేస్తారా, చేయరా?
చేస్తాం. ఒకవేళ కనుక మీరు ఆలోచన చేయాలి అని అంటే, మీరు ఒక పిల్లల్ని తీసుకుని ఒక మనిషి బొమ్మ గీయండి అని అన్నారు. ఇప్పుడు మనిషి బొమ్మ గీయండి అని అనగానే 4 చేతులు 4 కాళ్ళు వేశారు. ఇప్పుడు అది మనిషి అవుద్దా అవదా? ఏంటి, బాగానే అర్థమైంది, తక్కువని అవ్వదు అని భలే చెప్పారు. దీనికి ఏమి సంవత్సరాలు పట్టలేదు, జీవితం పట్టలేదు, లేకపోతే దశాబ్దాలు ఏమీ పట్టలేదు. మీకు అర్థమవుతుందో లేదో. ఒకవేళ కనుక ఒక జంతువు బొమ్మ గీయండి అని అన్నారు. ఒక జంతువు బొమ్మ గీయండి అని అనగానే 2 కాళ్ళు 2 చేతులు వేసి గీశారు. ఇప్పుడు ఎవరు కాదు, ఎవరు 2 కాళ్ళు 2 చేతులు ఉండేది? మనిషే. మనకు అర్థమవుతుందో లేదో. అంటే మనిషి అంటే ఎట్లా ఉంటాడో జంతువు అంటే ఎట్లా ఉంటుంది. ఒకవేళ మీరు జంతువును కూడా చూస్తే దానికి ఒక తోక కూడా ఉంటుంది. ఒకవేళ పక్షి కనుక వేయండి అని అన్నారని అంటే 2 రెక్కలు వేసి దానికి ఒక తల చిన్నగా పెట్టి దాన్ని వేసి తోక వేస్తే ఆ తోక కూడా మళ్ళీ ఏంటి ఈ దేనికిలా ఉండదు, కోతి తోక ఒకలా ఉంటుంది. ఒకవేళ కనుక పక్షి తోక రెక్కలతో ఉంటుంది, ఈకలతో ఉంటుంది. ఇలా రకరకాల ఆలోచనలు అనేవి ఉంటాయో ఉండవా? ఇప్పుడు ఇది పక్షి, ఇది జంతువు, ఇది మనిషి అనే ఆలోచన మనిషికి తెలుసా తెలీదా? ఓకే, మీకు బాగా అర్థమయ్యే విషయం చెప్తాను. మనిషి ఎంతకాలం బ్రతుకుతాడు? ఓకే, 100 బ్రతికిన వాళ్ళు ఉన్నారు, 110, 120. అప్పటికైనా ఏమవుతాడు? మనిషి చనిపోతాడు. అంటే చనిపోయే శరీరంలో ఉండేవాడు ఎవరు కాదో తెలుసా? చనిపోయే శరీరంలో ఉండేవాడు ఎవరు కాదు. ఒకవేళ మీరు దేవునికే కనుక ఒక రూపాన్ని ఆపాదించాలి అని అనుకుంటే ఇక్కడ దేవుని గ్రంథం తెలియజేసే ఒక అద్భుతమైన విషయాన్ని గురించి మనం ఆలోచన చేద్దాం. వాస్తవంగా దావీదు కూడా ఒక మనిషి అయినప్పటికీ ఆయన ఆలోచన కూడా ఎలాగైపోయింది అని అంటే చూద్దాం. చూడండి, 2వ సమూయేలుకు రాసినటువంటి గ్రంథము 7వ అధ్యాయానికి గనక మనం వెళ్ళగలిగితే 1వ వచనం నుంచి మనం ఆలోచన చేద్దాం. చూడండి, 2వ సమూయేలు గ్రంథం 7వ అధ్యాయము 1వ వచనం నుంచి కనుక మనం ఆలోచన చేయగలిగితే, యెహోవా నలుదిక్కుల తన శత్రువుల మీద అతనికి విజయం ఇచ్చి అతనికి నెమ్మది కలుగజేసిన తర్వాత రాజు తన నగరం యందు కాపురముండి నాతాను ప్రవక్తను పిలువనంపి, నేను దేవదారుమ్రానుతో కట్టిన నగరు యందు నివాసము చేయుచుండగా దేవుని మందసము డేరాలో నిలిచి ఉన్నదనగా, నాతాను యెహోవా నీకు తోడుగా ఉన్నాడు, నీకు తోచినదంతయు నెరవేర్చుము. అయితే ఆ రాత్రి యెహోవా వాక్కు నాతానునకు ప్రత్యక్షమై సెలవిచ్చినదేమనగా, ఇప్పుడు ఆలోచన చేయండి. దావీదు బాగా గొర్రెల దొడ్లో నుంచి వచ్చి మందిరంలోకి వెళ్ళాడు. మందిరంలో కూడా ఎలాంటి మందిరం అనంటే ఎలాంటి ఇల్లు అనంటే దేవదారుమ్రానుతో కట్టినటువంటి ఇంటిలోనికి వెళ్ళాడు. ఇప్పుడు ఆయన దేవుని మందిరం ఎక్కడ ఉందని చూశాడు, డేరాలో ఉంది. ఇప్పుడు ఆయనకి ఏం కట్టాలనుకుంటున్నాడు? మీకు అర్థమైందో లేదు. దేవునికి ఏం కట్టాలనుకుంటున్నాడు? మందిరం కట్టాలనుకుంటున్నాడు. ఇప్పుడు దేవుడు ఎవరు? ఒకవేళ యోహాను సువార్త 4:24 చదివితే వెంటనే అర్థమవుతుంది. ప్రతి చర్చి బిల్డింగ్లోనూ కూడా మనకు కనబడుతూ ఉంటుంది. దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించేవారు కర్రలతోనూ కత్తులతోనూ ఆరాధించవలెను. మరేం చేయాలి? ఆత్మతోనూ సత్యముతోనూ ఏం చేయాలి? ఆరాధించాలి. గాడ్ ఈ స్పిరిట్ అంటే దాని అర్థం, స్పిరిట్ అంటే గాలి, న్యూమా అంటాడు. అంటే దాని అర్థం ఏంటి? నువ్వు గాలికి ఏ రూపం ఇవ్వగలవు? ఇప్పుడు ఏ రూపాన్ని ఇచ్చి ఆయనకు మందిరాన్ని కట్టగలవు? ఇప్పుడు ఈ సృష్టి అంతా గాలితో నిండిపోయింది. నేను దేవునికి మందిరం కట్టాను, కావాలంటే చూడండి అని చెప్పేసి ఆయన అక్కడ ఉన్నాడని చెప్పి గాలిని నేను అక్కడ ప్రతిష్ఠిస్తానని ఎవరన్నా రమ్మంటే మనకు అర్థం అవ్వాల్సింది ఏంటి అని అంటే, నువ్వు గాలికి ఏ రూపాన్ని కూడా నువ్వేం చేయలేవు, ఇవ్వలేవు అని అన్నప్పుడు ఆయన ఆ రూపంలో ఉంటాడా అంటే ఉండడు. కాబట్టి గాడ్ ఈ స్పిరిట్ అంటే ఖచ్చితంగా దేవుడు ఆత్మ అన్నప్పుడు ఆయనకి ఏ రూపాన్ని నువ్వేం చేయలేవు, ఆపాదించలేవు. ఆపాదించి ఆయన దేవుడు అనే పరిస్థితి నీకు లేదు. ఒకవేళ కనుక అలాంటి ఆలోచన వచ్చింది అని అంటే అది దేవునికి విరుద్ధమైనటువంటి ఒక ఆలోచన. ఆయన కిందకు వెళ్ళి మాట్లాడుతూ ఉంటాడు. 7వ వచనం, ఇశ్రాయేలుతో కూడా నేను సంచరించిన కాలమంతయు నా జనులను పోషించుడని నేను ఆజ్ఞాపించిన ఇశ్రాయేలు గోత్రములలో ఎవరితోనైనను దేవదారుమయమైన మందిరం ఒకటి మీరు నాకు కట్టింపకపోతే అని నేను ఎన్నడైనను అని ఉంటినా. అంటే దాని అర్థం ఏంటి? నాకు తెలీదా? నాకు మందిరం కట్టించాలనే విషయం ఎవరికి తెలీదు. ఇప్పుడు విషయం ఏంటంటే దేవునికి తెలియని విషయాలు ఎవరికి తెలియజెప్తారు? మీకు బాగా అర్థం కావాలంటే యేసుప్రభు రూపాంతరం చెందినప్పుడు ఆయనతో ఏలియా మోషే వచ్చి మాట్లాడుతూ ఉన్న వెంటనే పేతురు గారు వచ్చి ఆయనతో అంటున్నాడు, ప్రభువా మనం ఇక్కడ ఉండట మంచిది, నీకు ఒక పర్ణశాల కడదాం, ఏలియాకు ఒకటి కడదాం, మోషేకి కట్టాలి అనేది ఎవరు ఆలోచన? కానీ ఎవరు ఆలోచన కాదు. ఎందుకు కాదు? దేవుడు ఆత్మ, ఆయన గాలి. నువ్వు ఆత్మ అనేది ఏదైతే ఉందో అది గాలికి నువ్వు నేను ఏమి ఇవ్వలేము, ఒక రూపాన్ని ఇవ్వలేము.
ఒకవేళ గాలిని చూపించానంటే ఈ భౌతిక నేత్రాలకు ఆ గాలి కనబడదు. దేవుడు కూడా అంతే, ఆయన గాలి నీ భౌతిక నేత్రాలకు ఆయన కనబడ్డు. కాబట్టి బాగా ఆలోచన చేస్తే నువ్వు ఏ రూపాయనైనా పూజ చేస్తే అది ఇంకా ఎవరు కాదు, సింపుల్. ఇది పెద్దగా థియాలజీలు చెప్పేటటువంటి విషయమేమి కాదు. మనకు అర్థమవుతుందో లేదో, ఆయన విషదపరిచాడు. ఏమని విషదపరిచాడు అని అంటే, ఆయన ఎట్లా ఉన్నాడని గుర్తించాలి అని అంటే, ఒక రకంగా ఇప్పుడు రోమపత్రిక కనుక మనం వెళ్ళగలిగితే చూడండి, చెప్తూ ఉన్నాడు. రోమపత్రిక 1వ అధ్యాయము ఆయన చెప్తూ ఉన్నాడు చూడండి, 20వ వచనానికి కనుక మనం వెళ్తే, ఇప్పుడు ఆయన గురించి విషదపరిచాడు అని చెప్పేసి అని అంటున్నాడు కదా. ఏమిటి అని అంటే, ఎలా విషదపరిచాడు అనే విషయాన్ని గురించి కనుక మనం ఆలోచన చేయగలిగితే ఆయన తెలియజేస్తూ ఉంటాడు ఎట్లాగా ఆయన విషదపరిచాడు అనేది. ఆయన అదృశ్య లక్షణములు అనగా ఆయన నిత్యశక్తియు దేవత్వమును జగదుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించటం వలన తేటపడుచున్నవి గనుక వారు నిరుత్తరులై ఉన్నారు. క్లియర్. నిత్యత్వము, దేవశక్తి, సృష్టించిన వస్తువులను నువ్వేం చేయి, సృష్టించిన వస్తువులను ఏం చేయి, నువ్వు సృష్టించిన వస్తువులు ఆలోచన చేస్తే ఎవరు ఉన్నారని తెలుస్తుంది. ఓకే, మీకు బాగా అర్థం విషయం చెప్తాను. ఇది ఏమైనా కనబడుతుందా మీకు? కనబట్టలేదని నేను చెప్పకండి, చెత్తవారం వచ్చిందని అర్థం, అంతే కదా. ఇదేంటి? ఫోను. దీని కంపెనీ పేరు ఏంటనంటే రియల్మీ కంపెనీ. ఈ కంపెనీ ఫోను ఇక్కడికి వచ్చింది అని అంటే ఎలా వచ్చింది? ఈ వస్తువు అనేది ఒకటి తయారు చేస్తేనే అక్కడికి వచ్చింది, మన చేతిలోకి వచ్చింది. ఈ కంపెనీకి ఏమైనా పేరు ఉందా అంటే ఉంది, దానికి ఒక హెడ్ ఆఫీస్ ఉందా అంటే ఉంది. అది ఏది లేకుండా ఇక్కడికి వచ్చి పడింది అని అన్నారు అనుకోండి. ఇప్పుడు మీకు బాగా మనం అంటే ఇలాంటి ప్రశ్నలు రావు, కానీ మీరు పిల్లలను చూడండి, ఎప్పుడైనా కనుక చుట్టాలు ఎవరైనా కనుక ఇంటికి వచ్చి ఒక స్వీటు లేకపోతే ఏదన్నా పట్టుకొచ్చి ఆ ఇంట్లో అలా పెట్టారనుకోండి, వెంటనే వాళ్ళకి వచ్చే ప్రశ్న ఏంటో తెలుసా? మనం గమనించమేమో కానీ వాళ్ళు అడుగుతారు, ఇదేంటి అని అంటే, అక్కడ ఉన్నాయి తినరా అని అన్నారు అనుకో, ఉన్నాయి సరే ఎవరు తెచ్చారని అడుగుతారు వాళ్ళు. వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ప్రశ్న ఏంటి తెలుసా? ఎవరు. ఇప్పుడు మనం కూడా ఆలోచించవలసిందేంటి? ఎవరిని గురించి ఆలోచన చేస్తున్నాం ఇప్పుడు? దేవుడు ఎవరు? నువ్వు ఈ భూమి మీదకి వచ్చావు, ఎలా వచ్చావు? మా అమ్మ నాన్న కంటే నేను వచ్చానండి అని అంటామేమో. మరి వాళ్ళని ఎవరికన్నారు? ఓకే, మరి వాళ్ళమ్మ నాన్నని ఎవరికన్నారు? ఎలాగెళ్ళిపోతే లోకసువార్త 3వ అధ్యాయానికి వెళ్తే అంటాడు, ఆదాము దేవునికి కుమారుడు. అంటే ఆయన కన్నోడు ఎవరు అంటే మీకు అర్థమవుతుందో లేదు. నిన్ను సృష్టించిన వాడు ఎవరు అని అంటే మీకు కంప్లీట్గా క్లియర్ చేశాను, మీకు అర్థమైందో లేదో. నిన్ను సృష్టించిన వాడు దేవుడు అని అంటే నువ్వు సృష్టించినోడు. ఇట్స్ వెరీ క్లియర్. మనకు అర్థం అవట్లేదు, అంతే తేడా. నువ్వు సృష్టించావు అని అంటే నువ్వు దేవుడు ఎవరు అని అంటే గాలి. ఒకవేళ గాలి ఏంటి అనేది కనుక, ఆయన శక్తి ఏంటి అనేది కనుక నీకు అర్థం కావాలి అని అంటే, ఈ పని చేసిన వాడి పనితనం కనబడుతుందా కనబడదా? మీకు పనితనం కనబడుతుందా లేదా అనేది మీకు బాగా అర్థమయ్యేటట్టుగా చెప్తాను. ఇదివరకు డబ్బులు కావాలంటే మనం కార్డు తీసుకుని ఏటీఎంకి వెళ్తేనే చాలా గొప్ప విషయం. బ్యాంక్కి వెళ్ళకుండానే డబ్బులు వచ్చేస్తున్నాయి మనకి. సెంటర్కి వెళ్ళి కార్డు పెడితే మిషన్ పెట్టగానే వచ్చింది, క్యాష్ వచ్చేసింది అని అనుకున్నాం. ఇప్పుడు ఇందులో నుంచే ఫోన్పే, గూగుల్ పే, ఆ పే, ఈ పే అని చెప్పి కొట్టని చూడు ఒక 100 వచ్చేసింది అంటున్నాడు. ఇది వరకు 150 తీసుకోవడానికి కూడా లేదు. ఇవాళ ఏ సోడా దాగి డబ్బులు ఇవ్వాలంటే బ్యాంక్ అకౌంట్లో ఉన్న మినిమం అకౌంట్లో నుంచి ఏం చేస్తున్నారని అంటే, జేబులో డబ్బు లేకపోవచ్చు కానీ ఎందులో ఉంది. ఇప్పుడు వాడి పనితనం ఏంటనేది కనబడుతుందా? మరి దేవుని పనితనం, నీకు దేవుడు ఎవరో అర్థం కావాలని అంటే ఆయన పనితనం ఏంటనేది నీకు అర్థం కావాలి. నీకు అర్థం కావాలంటే బాగా విషయం అని చెప్తాను చూడండి. దేవుడు ఎన్ని రోజుల్లో ఈ సృష్టిని తయారు చేశాడు? 6 రోజుల్లో ఈ సృష్టిని ఏం చేశాడు? తయారు చేశాడు. తయారు చేసినటువంటి పనితనం ఏమైనా కనబడుతుందా మీకు? తయారు చేసిన పనితనం ఏమైనా కనబడుతుందా? కనబడుతుంది కానీ దాన్ని పరిశీలన చేయడం లేదు. కానీ పరిశీలన చేసే విషయంలో మనిషి తప్పుదారి పట్టాడు అనడానికి మీకు చెప్తాను చూడండి. పరిశీలన చేయడంలో కూడా కొంతవరకు పరిశీలన చేసి ఏం చేశాడనంటే తప్పుదారి పట్టాడు. ఎట్లా తప్పుదారి పట్టాడు అనేది మీకు బాగా అర్థమయ్యే విషయం చెప్తాను. ఇది వర్షాకాలం కదా, వర్షాలు కురవకపోతే మనిషి ఏం చేస్తాడు? అసలు ఏం మాట్లాడట్లేదు. కొన్ని ప్రాంతాలను బట్టి కొన్ని ఆచారాలు ఉంటాయి. కొంతమంది కుక్కలకు బలి చేయడం, కొంతమందికి కప్పలకు బలి చేయడం, ఇలా రకరకాల యాగాలు హోమాలు చేయడం. అలా చేస్తే ఏం వస్తుందని, ఇప్పుడు వర్షం వస్తే వర్షానికి ఏం చేస్తాడు మనిషి? మొక్కుతాడా మొక్కడా?
ఒకవేళ ఆ వర్షానికి ఉండేటటువంటి దేవుని పేరేంటో అని అంటే ఏం చెప్తారు? వరుణ దేవుడు అని అంటారు. ఏం పేరు ఆయన పేరు? వర్షానికి ఒక దేవుడు, గాలికి ఒక దేవుడు, ఇలా రకరకాల, అగ్నికి ఒక దేవుడు. మీరు ఎప్పుడైనా వంట చేసే వాళ్ళని కనుక చూడగలిగితే, వంట చేసిన తర్వాత మొట్టమొదటికుండా వాళ్ళు చేసే పని ఏంటో తెలుసా మీకు? మేమంతా పెళ్ళిళ్ళకి వెళ్ళి ఏం వండారు ఏం వేసారని తినొచ్చే రకమే, కానీ వంటోడు ఏం చేస్తే మాకెందుకు అంటారేమో. ఏం చేస్తాడు వంట చేసి ఆయన? మొట్టమొదటిగా కొద్దిగా ఇలా తీసి ఆ నుప్పులో పోస్తాడు. ఎందుకు పోస్తాడు? మేము బతుకుతున్నామంటే దేనివల్ల? ఆ పొయ్యి లేకపోతే నేనేం చేయలేను. అసలు ఆ పొయ్యి ఎక్కడి నుంచి వచ్చింది? ఆ మెటీరియల్ ఎక్కడి నుంచి వచ్చింది? దేవుని యొక్క సృష్టి. ఆ దేవుని యొక్క సృష్టి లేకపోతే నీకేం వచ్చేది కాదు. మీకు తెలిసే లేదు, ఇవాళంటే గ్యాస్ పొయ్యి విపరీతంగా వాడుతున్నారు, కానీ వన్స్ అపాన్ ఏ టైం గ్యాస్ పొయ్యి వేసుకోమనంటే పారిపోయేవారు జనాలు, పేలు చచ్చిపోతారంటే మాకు వద్దనివారు. అవునా? ఇవాళ గ్యాస్ బండ్ లేకపోతే సిర్రెత్తుకుపోతున్నారు. గ్యాస్ లేకపోతే నేను వండనంటున్నారు ఆడవాళ్ళు. ఒకప్పుడు అది కాదు, నేను చత్తే పొలాల మీద వండుతాను, నువ్వు ఆ గ్యాస్ తెచ్చినని చంపేయడానికే నువ్వు ప్లాన్ వేస్తున్నావు అని చెప్పి భర్తలతో గొడవపడి, ఇంటిల్లిపాది గొడవపడి అమ్మగారింటికి వెళ్ళిపోయిన రోజులు కూడా ఉన్నాయి. కావాలంటే మీ పెద్దోళ్ళు కూడా అడగండి, గ్యాస్ వచ్చిన రోజులు ఎలా ఉన్నాయని. స్టార్టింగ్లో మన ఏరియాకి వచ్చినటువంటి గ్యాస్ ఏంటంటే శక్తి ఏజెన్సీ అనుకుంటాను, కాదు హెచ్పియేనా, దానికి పోటీగా వచ్చిందేమో శక్తి గ్యాస్, ప్రైవేట్ గ్యాస్. వాడు సర్వీస్ ఇవ్వలేకపోతున్నాడని శక్తి గ్యాస్ ఏదో మొత్తం మీద పోటీకి వచ్చి జనాలకు విరివిగా ఇచ్చి వెళ్ళిపోయాడు. వాడు ఇచ్చేటప్పుడు ఏం చేసేవాడు అంటే డెమో చూపించేవాడు. ఆ డెమో ఎట్లా చూపించేవాడు అని అంటే, మీకు ఇది ఏమి హాని చేయదు, ఇది పోయి రెగ్యులేటర్ అలా తిప్పండి, దీన్ని ఎట్లా కట్టేసుకోండి, దీన్ని ఎట్లా వెలిగించుకోండి అని వాడు చూపించి వెళ్ళేవాడు. అంటే దాని పనితనం ఎలా ఉన్నది అనేది వాడు సృష్టించిన వాడు ఏం చేస్తున్నాడు. ఇప్పుడు మనకు కూడా మనల్ని సృష్టించిన వాడు ఆయన పనితనం ఏం చేస్తున్నాడు? చూపిస్తున్నాడు. కానీ మనకేమవట్లేదు. అర్థం అవ్వకపోవడం కాదు, అర్థం అయ్యింది. కానీ ఏంటనంటే ఆయన సృష్టించిన దానికి మొక్కుతున్నాం, కానీ ఏం చేయడం లేదు. మీకు బాగా అర్థమయ్యే విషయం చెప్తాను. ఇది కనిపెట్టినోడిని గణపరచాలా, దీనికి ముద్దెట్టాలా? మీకు ఈ సెల చూపించాను కదా, ఈ సెల నీ చేతికి వచ్చిందని చెప్పి దీనికి ముద్దెట్టాలా, లేకపోతే అసలు ఆ కనిపెట్టినోడు ఎవడైతే ఉన్నాడో వాడికి సలాం చేయాలా? ఓకే, మీకు బాగా అర్థమయ్యే విషయం చెప్తాను. మొన్నటి వరకు ఈ రేషన్ బళ్ళు వచ్చినాయి కదా, ఇంకొచ్చి నెల నుంచి వస్తాయో లేదో తెలియదు. ఇప్పుడు ఆ రేషన్ బళ్ళు తెచ్చింది ఎవరు? రేషన్ బళ్ళు తెచ్చింది ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారు రప్పించి ఇంటింటికి కూడా ఏం చేశారు? పంపించారు. ఇప్పుడు రేషన్ బండికి వెళ్ళి దండం పెడతావా, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారికి దండం పెడతావా? నేను చెప్పిన పాయింట్ బాగా అర్థమైంది మీకు. రేషన్ బండికి దండం పెట్టావని అంటే నీకేమి లేదు, నేను చెప్పదలుచుకోలేదు అది. ఇప్పుడు ఆడు పంపకపోతే ఇక్కడికి రాదు. ఒకవేళ వచ్చే నెల వస్తుందో లేదో చూస్తే తెలిసిపోద్ది. ఇంకా దాని వ్యవహారం ఏంటో, ఆ విషయం ఏంటో అప్పుడు ఇంతకీ జ్ఞానం బయటకు రాదు, బూతులు బయటకు వస్తాయి. మనిషి ఎట్లాంటి వాడు అంటే ఆలోచించమన్నది ఆలోచించడేమో, కానీ బాధ కలిగిందని అంటే లోపల నుంచి హృదయపూర్వకంగా తనుకొని వస్తుంది ఏంటి? బూతు. కానీ అదే మెచ్చుకునే విషయంలో మాత్రం ఇక్కడ ఏమాత్రం కదలిక అనేది కూడా రాదు. మీకు అర్థమవుతుందో లేదో. అప్పుడప్పుడు కొన్నిసార్లు మనకి ఏదైనా ఇబ్బంది కలిగిందనుకో, గుండెల్లో నొప్పి వచ్చేస్తుంది, తల తిప్పేస్తుంది, అలాగైపోతుంది, ఇలాగైపోతుంది. బాధ కలిగితే వచ్చేటటువంటి ఫీలింగ్స్ ఇవన్నీ కూడా. సంతోషం కలిగితే అసలు ఆలోచించే దుస్థితే మనిషికి లేదు. మీకు అర్థమవుతుందో లేదో. ఈరోజు దేవుని గురించినటువంటి ఆలోచన కూడా మనిషికి ఎలాగైపోయింది అని అంటే, ఖచ్చితంగా మనిషి తన కళ్ళ ముందు ప్రతిదానికి మొక్కుతున్నాడేమో, కానీ ఆయన సృష్టించినటువంటి ఏదైతే ఈ నదులు కావచ్చు, సముద్రాలు కావచ్చు, చెట్లు కావచ్చు, సమస్తము సృష్టించింది ఎవరు? దేవుడు. మీరు 6 రోజులు సృష్టి అంతా చూడండి, ఎవరు సృష్టించారు? ఇది దేవుడైనా కాదా? మీకు విచిత్రమైన విషయం ఏంటి అని అంటే, మీరు చూడండి, ఈ భూమిని అంటే ఈ భూమిని కనుక చూస్తే కొంతమంది మనుషుల యొక్క ఆలోచన ఏదో సాదాసీదా మనుషులు ఆలోచించింది కాదు. అట్లాస్ అనే వ్యక్తి గురించి మీకు తెలుసా? చాలాసార్లు చెప్పాను. అట్లాస్ ఎవరైనా భూమిని మోస్తున్నాడు. ఎలా మోస్తున్నాడు? భుజం మీద పెట్టుకుని మోస్తున్నాడు. పోనీ అట్లాస్ భుజం మీద పెట్టుకుని మోస్తున్నాడు కాబట్టి భూమి ఆయన మీద ఉంది. మరి ఆయన ఎక్కడ ఉన్నాడు? ఒకడు మొయ్యాలి అనేంత వరకు బాగానే వచ్చింది, ఆలోచన బాగానే ఉంది. ఇప్పుడు ఇంకో వ్యక్తికి వచ్చిన ఆలోచన ఏంటి అని అంటే, మరి ఇంతసేపు మోస్తున్నాడు, ఈ భుజాలు బరువు ఎక్కవా అని ఒక ఆలోచన వచ్చింది మళ్ళీ ఇంకొకరికి. మీకు అర్థమైందా? ఈ భుజాలు
బరువు ఎక్కవా, బరువు ఎక్కితే మరి దీన్ని ఎవరిని దింపుకుంటారో అని అంటే ఇప్పుడు మళ్ళీ ఆలోచన చేంజ్ చేశారంటే హెర్క్లెస్ అనే ఒక ఆయన ఉన్నాడు, ఆయన మోస్తున్నాడు అనేసి అని అన్నారు. ఎవరు? హెర్క్లెస్. ఇప్పుడు ఈయనకు భుజం మోస్తే ఇప్పుడు దీన్ని ఇలా తీసి పక్కనెట్టాలంటే అవుద్దా? ఇది భూమి మీద మోసే బరువు లాంటిది, ఇలా తీసి ఆ పక్కనే అలా తీసి పక్కనెట్టడానికి అవ్వదు ఇది. ఎందుకు అనంటే భూమి ఒక నిర్దిష్టమైనటువంటి వేగంతో అది ఏం చేస్తుందనంటే తిరుగుతూ ఉంది. కానీ తిరుగుతున్నా కానీ నీకు అర్థం కాని విషయం ఏంటో తెలుసా? ఇది తిరుగుతున్నట్టు నీకు తెలియదు, నువ్వు స్టేబుల్గా దీని మీద నిలవబడుతున్నావు. ఒకవేళ కనుక మీరు గట్టిగా ఇలా రౌండ్గా చిల్లీలు తిరుగుతారు కదా, చిల్లీలు తిరిగి ఒక చోట నిలవబడండి. ఎందుకు నిలబడలేరు ఒక చోట స్టేబుల్గా? ఎందుకు మారిపోద్ది? దాని వేగాన్ని బట్టి ఎందుకు మారిపోయింది? దీనికి ఒక అయస్కాంత క్షేత్రం అనేది ఒకటి ఉంది, అంతేనా కాదా? మ్యాగ్నెటిక్ ఫీల్డ్. ఈ మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో నీ బుర్ర కూడా దాంతో ఏమై ఉంటుంది అని అంటే ఖచ్చితంగా ఏంటి అయస్కాంత ధృవాలు ఉన్నాయి కదా, నార్త్ అండ్ సౌత్ పోల్స్ ఉన్నాయి కదా ధృవాలు, అయస్కాంత ధృవాలు. ఆ ధృవాలు ఏం చేస్తాయనంటే నీ మీద ఖచ్చితంగా ఎఫెక్ట్ చూపిస్తాయి. నువ్వు అటు తిరిగి ఇటు తిరిగి అటు ఇటు అనేసరికి ఏమవుతుందంటే లోపల నేను తిప్పేస్తుంది, నీకు తెలియదు. అది నీ బాడీయే తిరిగింది అనుకుంటున్నావు, తిరిగింది ఏది తెలుసా? నీ లోపల ఆక్సిజన్ లెవెల్స్ అన్నీ కూడా ఒక రకమైనటువంటి విధానంలోకి వెళ్ళిపోవడం వల్ల ఆ లెవెల్స్ తగ్గిపోయేటప్పటికి వెంటనే నువ్వు ఆటోమేటిక్గా స్టేబుల్గా నిలబడాలంటే నువ్వు కారణం ఏంటి? ఇంత ఆలోచన చేసిన సైన్స్ ఏం చేసింది అని అంటే ఉంది, అతీతమైన శక్తి ఒకటి ఉంది, కానీ అది ఎవరనేది ఏం చేయడం లేదు, చెప్పట్లేదు. కానీ మీరు ఆదికాండం 1:1 చదివితే ఆది యందు దేవుడు భూమి ఆకాశంలో ఏం చేశాను? సృజించాను. అంటే సృష్టికర్త ఎవరు? ఇప్పుడు దేవుడు. ఇంకా మీకు బాగా అర్థం కావాలని అంటే ఆయన నిత్యము ఉండేటటువంటి వాడు. కాలంతో నీకు నాకు పని ఉంది, కానీ ఎవరికి పని లేదు, దేవునికి పని లేదు. అంటే నిత్యుడు అని అంటే మీకు 90వ కీర్తనలోకి వెళ్ళి అంటాడు, పర్వతములు పుట్టక మునుపు భూమిని దాని సంపూర్ణతను పుట్టింపక మునుపు ఎవరున్నారు? దేవుడు ఉన్నాడు. ఎంతవరకు ఉన్నాడనంటే యుగయుగములకు ఆయనే. అంటే దేవుడు అని అంటే ఎప్పుడు కనబడి అప్పుడు మాయమైపోయేవాడు. అంటే నిత్యము కూడా ఆయన ఉంటూనే ఉంటాడు, ఎల్లప్పుడూ ఆయన. ఇంకొక విషయం ఏంటంటే భూమిని పుట్టించక ముందు ఉన్నాడు, ఈ భూమి లైవ్ అయిపోయిన తర్వాత కూడా ఎవరు ఉంటారు? ఒకవేళ ఈ భూమితో పాటు లైవ్ అయిపోతే ఆయన ఎవరు కాదు, ఇప్పుడు దేవుడు ఎంత మాత్రమో కాదు. మనం సృష్టించుకున్నటువంటి ప్రతి వస్తువు కూడా ఉంటుందా, లైవ్ అయిపోతుందా? అంటే అలా లైవ్ అయిపోతే అది ఎవరు కాదు, ఇప్పుడు దేవుడా, దేవత్వం కలిగిన వాళ్ళ అని అంటే బాగా ఆలోచన చేయండి. దేవత్వం కలిగి ఉండడము అనే విషయాన్ని కనుక మనం ఆలోచన చేస్తే ఇప్పుడు నీ మరణము జీవము కూడా ఎవరి చేతిలో ఉంది? ఒకవేళ నీ మరణము జీవము చేతిలో లేదు అని అంటే అది ఎవరు కాదు? దేవుడు కాదు. దీన్ని ఒకవేళ కనుక మీరు ఆలోచన చేయగలిగితే, నా చేతిలో ఇదిగో ఇది ఉంది కదా, ఇది గోల్డ్ అంటే నమ్ముతారా? ఇంకా గట్టిగా నమ్మించడానికి ఇది నల్ల బంగారం అని చెప్పాను, ఇది నల్ల బంగారం అని చెప్పాను, నమ్ముతారా? నమ్మరు, ఎట్టి పరిస్థితుల్లోనూ నమ్మరు. ఎందుకు అని అంటే డబ్బు చాలా వాల్యుబుల్, అంత పిచ్చోళ్ళలాగా కనపడుతున్నానా నీకు అని అంటారు. ఎక్కడికి పట్టుకెళ్తారు దీన్ని? గీటరాయి దగ్గరికి పట్టుకెళ్తారు. పట్టుకెళ్ళి గీస్తే ఏమవుద్ది? బయటపడిపోతుందా? బయటపడిపోదా? ఇప్పుడు దేవుడు అనే గుణ లక్షణాలు ఉన్నటువంటి వ్యక్తిని తీసుకొచ్చి దేవుడు ఆత్మ అనగానే ఆయనకు రూపం ఇచ్చామని అంటే అక్కడ ఏమైపోయింది? తేలిపోయిందా లేదా? ఒక రూపం ఇచ్చాము అనగానే ఆయన ఎవరు కాదు? ఆత్మకు నువ్వేం చేయలేవు అని అంటే రూపాన్ని ఇవ్వలేవు. రూపాన్ని ఇచ్చావు అని అంటే దాన్ని ఆరాధించడానికి వెళ్తున్నాము అని అంటే ఇంకా ఫస్ట్ టెస్ట్లోనే ఫెయిల్ అయితే ఇంక రెండో టెస్ట్ చేయవలసిన అవసరం ఉంటుందా అంటే ఉండదు. కాబట్టి ఆలోచన చేయగలిగితే ఆయన జగదుత్పత్తి మొదలుకొని ఆయన నిత్యశక్తి లేకపోతే దేవత్వము అదృశ్యమైనవి అన్నీ కూడా ఆయన చూపించాడు. 20వ వచనం అంటున్నాడు, ఆయన అదృశ్య లక్షణములు అనగా ఆయన నిత్యశక్తియు దేవత్వమును జగదుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించడం వలన తేటపరచబడుచున్నవి కానీ వారు నిరత్తరులై ఉన్నారు, మరియు వారు దేవుని నెరిగియు ఆయనను దేవునిగా. అంటే సమస్య అంతా ఎక్కడొచ్చింది? ఇప్పుడు దేవుడంటే తెలుస్తుంది, కానీ ఆయన ఎలా మహింపరచట్లేదు అంటే ఆయన ఆత్మ అనే విషయంలో నుంచి మనిషి ఏమవుతున్నాడు? బయటకు వచ్చేసి కేవలం రూపం 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 అన్నట్టుగానే వెళ్ళిపోతూ ఉన్నాడు. కాబట్టి ఆ రూపానికి ఎప్పుడు కూడా దేవుడు ఏం చేయలేదు, నన్ను ఇలా పూజించండి అని దేవుడు ఎక్కడ కూడా ఏం చేయలేదు, చెప్పలేదు. మీకు ఇంకా బాగా చెప్పాలి అని అంటే ఈ బైబిల్ ఉంది కదా, ఈ బైబిల్ ప్రపంచంలోనే అన్ని మత గ్రంథాల కంటే ఎక్కువ అచ్చువేయబడుతున్నటువంటి పుస్తకాల జాబితాలో నెంబర్ 1 స్థాయిలో ఉంది. ఎందుకో చెప్పగలరా? ఒక భాషలో కాదు,
దాదాపుగా ప్రపంచంలో అన్ని భాషల్లోనూ, ఇంకా లిపి లేని భాషల్లో కూడా వాళ్ళు ఏం చేశారు అని అంటే ఆడియో రికార్డింగ్లు కూడా పెట్టారు. ఎందుకు ఇంత విరివిగా వెళ్తుంది ఇది? ఒకవేళ కనుక మనం ఏదైనా కనుక తీసుకోవాలి అని అనుకుంటే ఈ రోజు అంతా దేని మీద ఉంది అని అంటే అమెజాన్లో రేటింగ్ ఎంత ఉంది? 5 స్టారా, 3 స్టారా, 4 స్టారా? అడగరా? 5 స్టార్ ఉందంటే కళ్ళు మూసుకుని అని అంటారు. అంటే దాని అర్థం ఏంటి? ఒక చెప్పు కొనాలంటే కూడా ఏం ఆలోచిస్తారు తెలుసా? 5 స్టార్ రేటింగ్ ఉండాలి. ఏం కొనాలంటే? చెప్పులు కొనాలంటే కూడా. ఇప్పుడు వస్తువు కొనాలి అని అంటే నువ్వు ఎంత పరిశీలన చేస్తున్నావు? దేవుని దగ్గరికి వెళ్ళి దేవుణ్ణి ఆరాధించాలి అని అంటే ఖచ్చితంగా పరిశీలన చేయవలసిన అవసరం ఉందా లేదా? కాబట్టి ఆలోచన చేయండి. దేవుడు ఎవరనే విషయాన్ని గుర్తించడానికి దేవుడు తను తాను మరుగుపరుచుకున్న దాఖలాలు ఏవి కూడా గ్రంథంలో లేవు. ఇంకా చెప్పుకోవాలి అని అంటే ఖచ్చితంగా దేవుడు ఎవరు, ఎలా ఉంటాడనే విషయాన్ని చెప్పగలిగిన గ్రంథం ఏదైనా ఉంది అని అంటే అది బైబిలే. ఒకసారి చదవండి, చదివిన దాన్ని బట్టి మీకు అర్థం కాకపోతే అడగండి, అడిగి తెలుసుకోవడానికి ఏం చేయండి అని అంటే ప్రయత్నం చేయండి. ఇది ఎవరిని విమర్శించడానికే కాదు, ఎవరిని కించపరచడానికే కాదు, అసలు లోకంలో ఉన్నటువంటి మనుషుని యొక్క ఆలోచన ఏంటనేది బహిర్గతం చేయడానికి మాత్రమే. మీరు బాగా ఆలోచన చేసుకుని చూడండి. దేవుడు అనే ఒక వ్యక్తి దగ్గరకు వస్తున్నాడు అని అంటే తనకంటే అతీతమైన శక్తి ఒకటి ఉంది అని నమ్ముతున్నాడు. కానీ దాన్ని దేవునిగా ఏం చేయలేకపోతున్నాడు, గణపరచలేకపోతున్నాడు. అలా గణపరచలేని పరిస్థితిని బట్టి ఆ రూపాలను ఆపాదించి వాటిని పూజించడం అనేది మనిషి ఏం చేశాడనంటే మొదలుపెట్టాడు. కానీ దేవుడు అట్లా కాదు. ఒకవేళ కనుక మీరు బైబిల్ని కనుక పరిశీలన చేయగలిగితే యెహోవా అనండి, యేసుక్రీస్తు అనండి, పరిశుద్ధాత్మ అనండి, వాళ్ళు ఎక్కడ కూడా ఏం తెలియపరచలేదని అంటే మాకు గుడి కట్టండి అని వాళ్ళు ఎప్పుడు కూడా చెప్పలేదు. మేము పలానా చోట కొలువై ఉంటామని వాళ్ళు ఎప్పుడు కూడా చెప్పలేదు. అంటే వాళ్ళు ఎవరు అని అంటే ఆత్మ ఏ మనిషి కంటికి కూడా కనబడదు. ఒకవేళ కనుక మనమే చెక్ చేసుకున్నా, ఒకవేళ ఏ మనిషి అయినా చచ్చిపోతే ఆయన బాక్స్లో పడుకోబెట్టిన వెంటనే ఇప్పుడు నేనే చచ్చాను అనుకోండి, నన్ను బాక్స్లో పడుకోబెడితే ఉదయ్ గారు వెళ్ళిపోయారండి అని అంటారు. మరి ఆ పడుకోబెట్టింది ఎవడు? ఆ బాక్స్లో పడుకోబెట్టింది ఎవరు? మనకు అర్థమవుతుంది, మన ఓక్ అందుతుంది, కానీ దాన్ని ఏం చేయలేకపోతున్నామనంటే రిసీవ్ చేసుకోలేకపోతున్నాం. మీకు అర్థమవుతుందో లేదు? కొంతమంది పిల్లలకి ఎంత చెప్పినా లెక్కవు. మ్యాథ్స్ అనే ఒక సబ్జెక్టు, టఫ్ సబ్జెక్టు, అది ఎక్కదు. ఇది కూడా అంతే. ఆత్మ ఉంది, వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయిన వాడు వెళ్ళిపోయాడని చక్కగా చెప్పడానికి బాగానే చెప్తున్నావు. ఎక్కడికి వెళ్ళాడని అడిగితే మళ్ళీ అది కూడా చెప్తున్నారు, స్వర్గానికో నరకానికి ఎక్కడికో చోటకు పోయాడని. మరి పోయాడనే వ్యక్తి బాగానే చెప్తున్నావు, నీకు కనబడింది ఏది? నీ భౌతికమైన కళ్ళకి కనబడదనే విషయం నీకు అర్థమవుతుంది. దేవుడు కూడా ఎట్లాంటి వాడు? అందుకే అన్నాడు, ఏమన్నాడో తెలుసా? మనిషిని నా స్వరూపమో, ఇంకేమన్నాడు, నా పోలిక, నా స్వభావం అన్నాడా? ఇంకేమన్నా అన్నాడా? ఏ కుక్కనన్నా పిలిచి నా స్వరూపం అన్నాడా? ఏ జంతువునన్నా పిలిచి నా పోలిక అని అన్నాడా? అంటే నిన్నే అనడానికి కారణం ఏమిటి అని అంటే మట్టి దేహములో ఆయన తన ఊపిరిని ఏం చేశాడు? ఊదాడు. కాబట్టే నువ్వు ఎవరిలా ఉన్నావు? మనకు వచ్చినన్ని లాంగ్వేజెస్, ప్రపంచంలో మనిషికి వచ్చినన్ని లాంగ్వేజెస్ ఏ జంతువులకైనా వచ్చేమో చెప్పండి మీరు? ఎందుకు ఇచ్చాడు మరి భాష? కమ్యూనికేషన్. ఎవరితో? మనిషితో మనిషికే కాదు, ఎవరితో కమ్యూనికేషను? దేవునితో కమ్యూనికేషను. ఇప్పుడు అండమాన్ నుంచి వీళ్ళు వచ్చారు, 5-6 భాషలు మాట్లాడతారు వీళ్ళు. ఒకవేళ కనుక వాళ్ళకి తెలుగే రాలేదానికి ఇప్పుడు ఉంటుంది మన పని. ఏం మిస్ అయింది అక్కడ? కమ్యూనికేషను. అర్థమవుతుందో లేదో? అంటే ఆయనకి భాష వచ్చు, నాకు భాష వచ్చు, బాగానే ఉంది. నాకు తెలుగు వచ్చు, ఆయనకి ఏ తమిళం వచ్చు. ఆయన తమిళ్లో మాట్లాడిన తెలుగులో మాట్లాడాను అనుకో, ఇదంతా అనవసరం అని వెళ్ళిపోతాడు. ఎంత చెప్పిన ఏమైనా. ఇప్పుడు కూడా మనిషికి ఉన్న కమ్యూనికేషన్ గ్యాప్ ఎలాంటిది అని అంటే, నేను ఆత్మ అంటే ఆయన ఎక్కడికి వెళ్తున్నాడు? రూపం దగ్గరికి వెళ్తున్నాడు. ఎంత చేసినా ఉపయోగం ఏమైనా ఉంటుందంటే కమ్యూనికేషన్ మిస్ అయింది. ఆ మిస్ అయిన కమ్యూనికేషను తెలియాలి అని అంటే ఆయనకు వచ్చిన తమిళ నేను నేర్చుకుని, నాకు వచ్చిన తెలుగు ఆయన నేర్చుకున్నాడు అనుకో, కమ్యూనికేషన్ సెట్ అయిపోద్దా? సెట్ అవుదా? సెట్ అయిపోద్ది. సెట్ అవ్వడానికి కొంచెం టైం పట్టవచ్చు, కానీ టైం గ్యాప్ అనేది కనుక మనం తీసుకుని ఇది విషయం అని తెలుసుకోవడానికి పెద్ద సమస్య ఏమీ. కానీ దేవుడు అలాంటి ఒక ఆలోచన మనిషి మనసులో పెట్టాడు. కాబట్టి రాత్రికాల సమయంలో ఆలోచన చేయండి. దేవుడు ఎవరు అనేది కనుక మీరు ఆలోచన చేయాలి అని అంటే ఆయన ఆత్మ ఆయన కంటికి ఎంత మాత్రమో కూడా కనబడ్డావు. ఇంకా చెప్పుకోవాలి అని అంటే ఈ 70-80 సంవత్సరాలు 100 సంవత్సరాల కాలం అనేది నీకు నాకు ఉందేమో, కానీ పర్వతాలు పుట్టకముందు ఆయన ఉన్నాడు. ఈ భూమి నాశనం అయిపోయిన తర్వాత కూడా ఆయన ఉంటాడు. కాబట్టి ఆలోచన చేయండి. దేవుడు అని అంటే నిత్యుడు. నీకులాగా నాకులాగా కొంతకాలం ఉండి మాయమైపోయేవాడు, లయమైపోయేవాడు ఎవరు కాదని అంటే దేవుడు కాదు. అందుకే అంటాడు అక్షయుడు అని అంటాడు. అక్షయుడు అని అంటే నాశనము లేనిది అని అర్థం. మనిషి నాశనం అయిపోతాడు అంటే నాశనం అయిపోయే రూపాల్లో ఎవరుండరు ఇప్పుడు. అందుకే ఆయనకి ఏ రూపం ఇవ్వాలన్నా నువ్వేం చేయలేవు,
ఒకవేళ నువ్వు మగ రూపం ఇవ్వాలన్నా అది నాశనం అయిపోద్ది, ఆడ రూపం ఇవ్వాలన్నా నాశనం అయిపోద్ది, ఇంకో రూపం ఇవ్వాలన్నా అది ఏమైపోద్ది, ఏదో ఒక రోజు నాశనం అయిపోద్ది. కానీ ఆత్మ అనేది ఏమీ లేదు. నాశనము కాని ఒక పరిస్థితి దేనికి మాత్రం ఉంది? ఆత్మకేముంది? అది కంటికైతే కనిపించదు. కాబట్టి రాత్రికాల సమయంలో వింటున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా తెలియజేసేది ఏంటంటే, ఆయన గురించి ఈ లోకానికి విశదపరచకూడని అంశం అంటూ ఏది కూడా ఆయన విడిచిపెట్టింది లేదు. పూర్తిగా ఆయన తెలియపరిచాడు. తెలియపరిచిన అంశాలను ఏం చేయాలి అని అంటే ఆలోచన చేసి ఖచ్చితంగా దేవుడు ఎవరో గుర్తించవలసినటువంటి అవసరం ఉంది. దేవుడు అని అంటే మన కళ్ళకు కనపడేవాడు కాదు. ఆయన కంటికి కనబడ్డు అని అంటే ఏ కార్యాలు చేస్తాడు, ఎలాంటి కార్యాలు చేస్తాడనే విషయాన్ని ఆలోచన చేస్తే నిజమైన దేవుడు ఎవరు ఆయన దగ్గరకు వచ్చే అవకాశం ప్రతి ఒక్కరికి కూడా అవకాశం ఉంది. కాబట్టి ఆలోచన చేయగలరని తెలియజేస్తూ నన్ను నేను హెచ్చరించుకుంటూ మిమ్మల్ని హెచ్చరిస్తూ ఓపిస్తున్న మీకు అవకాశం ఇచ్చిన అధ్యక్షులకు నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ముగిస్తూ ఉన్నాను. అందరికీ వందనాలు.